జీఎస్టీపై ప్రధాని మోదీ ప్రకటన ఇప్పుడు సామాన్యుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నామని, జీఎస్టీలో కొత్త రకం సంస్కరణలు ఈ దీపావళిలోపు వస్తాయని తెలిపారు. ప్రధాని మోదీ చెప్పిన సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ విధానంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్ త్వరలో 12% ట్యాక్స్ స్లాబ్ను తొలగిస్తారని సమాచారం. ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్న 4 స్లాబ్లు 3 స్లాబ్లకు తగ్గించే ప్రతిపాదనపై చర్చిస్తారని సమాచారం. అంటే 12% స్లాబ్ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రోజువారీ వస్తువులు, సేవల ధరలపై భారీగా ప్రభావం చూపనుంది. 12% జీఎస్టీ స్లాబ్లో హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ కు సంబంధించిన వాటిపై దృష్టి సారించే ఛాన్స్ ఉంది. 12% ట్యాక్స్ స్లాబ్లో రోజువారీ జీవితంలో తరచూ ఉపయోగించే ఎన్నో వస్తువులు, సేవలు ఉన్నాయి. మిల్క్, చీజ్, డ్రై ఫ్రూట్స్, జామ్, ఫ్రూట్ జ్యూస్ డ్రింక్స్, పాస్తా, వాటర్ బాటిల్స్, కాంటాక్ట్ లెన్సెస్, సైకిళ్లు, ఫీడింగ్ బాటిల్స్, గొడుగులు, 1000 లోపు ఫుట్వేర్, కాటన్ హ్యాండ్ బ్యాగ్స్, మార్బుల్, గ్రెనైట్ బ్లాక్స్, డయాగ్నోస్టిక్ కిట్స్ వంటివి ఉన్నాయి. 7500 లోపు హోటల్ రూమ్స్, నాన్ ఎకానమీ క్లాస్ ఎయిర్ ట్రావెల్, కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్, ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ వంటి సేవలు కూడా ఈ స్లాబ్లో ఉన్నాయి. ఈ వస్తువులు, సేవలు 5% లేదా 18% స్లాబ్కు మారితే కొన్ని ధరలు తగ్గుతాయి, మరికొన్ని పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ధరలు తగ్గటం వల్ల ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. రోజువారీ అవసరాల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.